దిల్ రాజు తీస్తున్న కొత్త చిత్రం, అనిల్ రావిపూడి డైరెక్షన్ చేస్తున్న సినిమా, వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా నిర్మాణం జరుగుతుండగానే ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి చేస్తున్న ప్రచారం సినిమాపై ఆసక్తి రేపింది. సినిమాను ప్రమోట్ చేయాలంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించాలి, సక్సెస్ మీట్లు పెట్టాలి, హీరోలు హీరోయిన్ల ఇంటర్వ్యూలు చేయాలి, పాటలు రిలీజ్ అప్పుడు హడావుడి చేయాలి లాంటి కాన్సెప్ట్ పాతది. సినిమా అండర్ ప్రొడక్షన్లో ఉండగానే ఒక కొత్త కాన్సెప్ట్తో పబ్లిసిటీ చేయొచ్చని అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి వస్తుందంతో మరోసారి నిరూపించారు. మొదటి పాట గోదావరి గట్టు పాట, అసలు ఈ పాట ఎవరితో పాడించాలి అంటూ మ్యూజిక్ డైరెక్టర్తో, లిరిక్ రైటర్తో చర్చిస్తున్న ఒక వీడియో బయటకు వచ్చింది. దీన్ని ప్రమోషన్ కోసమే దీన్ని తీశారు. 2-3 ప్రపోజల్స్ తర్వాత ఎప్పుడో అవుట్డేటెడ్ అయిపోయింది అని అనుకుంటున్న రమణ గోగుల పేరును తీసుకొచ్చి ఆయనతో పాడించారు. ఆ పాట ఎంత పాపులర్ అయిందో తెలుసు. ఎన్ని రీల్స్, ఎన్ని షార్ట్స్, ఎక్కడ చూసినా, ఏ బస్సులో చూసినా, ఈవెంట్లో చూసినా, ఏ సందర్భంలో చూసినా అదే పాట కనబడుతుంది. అంత పాపులారిటీ రావడానికి ఆ సినిమా రికార్డింగ్ నుంచే, అంటే సింగర్స్తో పాడించే ముందు నుంచే దాన్ని ప్రమోట్ చేశారు. ఇది ఆ సినిమాకు హైప్ తేవడానికి కారణమైంది. ఆ తర్వాత నే పాడతా అని వెంకటేష్, అనిల్ రావిపూడి వెంటపడే వీడియోను ఒకటి రిలీజ్ చేశారు. ఇది ప్రమోషన్లో భాగమే. వెంకటేష్తో పాట పాడించడం అనేది ఒక మంచి ఆలోచనే. గతంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వీళ్ళందరూ కూడా తమ సినిమాల్లో పాట పాడారు. వెంకటేష్ విషయానికి వచ్చేవరకల్లా ఒక సరదాగా, అంటే సినిమా కాన్సెప్టే సరదా కాబట్టి అదే సరదాగా చూపించే ప్రయత్నంలో వెంకటేష్ నే పాడతా అంటూ అనిల్ రావిపూడి వెంటబడడం, అనిల్ రావిపూడి మొదట్లో ఇబ్బంది పడడం, తప్పించుకునే ప్రయత్నం చేయడం, చివరిలో ఇక పాడవయ్యా, ఆయనతో పాడించయ్యా అని ముగించడం ఈ వీడియో ఒక క్రియేటివ్ ఆలోచనకు నిదర్శనం. సినిమాకు హైప్ తేవడానికి కూడా ఇలాంటి సరదా సన్నివేశాలు ఎంతో దోహదం చేస్తాయి. సినిమాను పబ్లిసిటీ చేయడం అంటే ఇలా కూడా చేయవచ్చు అని అనిల్ రావిపూడి ఒక కొత్త మార్గాన్ని సినీ రంగానికి పరిచయం చేశారని మనం భావించవచ్చు. ఈ కారణం చేతనే సంక్రాంతి సినిమాల్లో భారీ చిత్రాలు ఉన్నప్పటికీ కూడా వెంకటేష్ సినిమా మీద ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేందుకు కారణమైందని చెప్పవచ్చు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒక వైవిధ్యం, మళ్ళీ ఫ్యామిలీ ఓరియంటెడ్, ఒక సరదా సినిమాగా మనం భావించవచ్చు. గతంలో 2 భార్యల సినిమాలు, ఒక హీరో 2 భార్యలు, ఇలాంటి కాన్సెప్ట్లు గతంలో వచ్చాయి. అలాంటిది అవునో కాదో చెప్పలేం, కానీ ఆ కాన్సెప్ట్లో ఒక సరదా సినిమాను అనిల్ రావిపూడి ప్రజెంట్ చేయబోతున్నాడు. తన మహేష్ బాబు, బాలకృష్ణ లాంటి మాస్ హీరోలతో చేశాక ఈసారి, అంటే మరోసారి F2 తర్వాత వెంకటేష్తో మరో ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజ్, గేమ్ చేంజర్ మధ్య విడుదల చేస్తున్నారు. అంటే ఆ 2 మాస్ సినిమాల మధ్య ఈ సినిమాకు ఐడెంటిటీ కావడానికి అనిల్ రావిపూడి మొదటి నుంచి ఒక కొత్త మార్గాన్ని వేసుకున్నాడని మనం చెప్పవచ్చు.